రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు పూర్తయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ స్పష్టంగా కనిపించడం మొదలైంది. మొదటి రోజు ప్రభాస్ ఫ్యాన్స్ హంగామాతో, సంక్రాంతి సీజన్ బెనిఫిట్తో భారీ ఓపెనింగ్ దక్కించుకున్న ఈ సినిమా రెండో రోజు నుంచే మిక్స్డ్ టాక్ ప్రభావాన్ని ఎదుర్కొంటూ నెమ్మదిగా డ్రాప్ అవుతూ వచ్చింది. అయినా కూడా తొలి 4 రోజుల్లోనే మంచి మొత్తాన్ని రాబట్టి ట్రేడ్లో తన ఉనికిని చూపించింది. 5వ రోజు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీకెండ్ అయిపోయి వర్కింగ్ డే మొదలవడంతో కలెక్షన్స్ మీద గట్టి ప్రభావం పడింది. 4th డే నుంచే సినిమా స్పీడ్ తగ్గినట్టు కనిపించింది. 4వ రోజు వర్కింగ్ డే కావడంతో చాలా చోట్ల ఆక్యుపెన్సీ తక్కువగా నమోదైంది. అదే ట్రెండ్ 5వ రోజుకి కూడా కొనసాగింది. అయితే సంక్రాంతి సెలవుల ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమేర థియేటర్లకు రావడం కొనసాగించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఇంకా సినిమా మీద ఆసక్తి చూపించడం రాజాసాబ్కు కొంత ఊపిరిచ్చింది. 5వ రోజు ఇండియా వైడ్గా సినిమా సుమారు 4 నుంచి 5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇది మొదటి రోజుతో పోలిస్తే చాలా పెద్ద డ్రాప్ అయినా వర్కింగ్ డే లెక్కలో చూస్తే పూర్తిగా నిరాశాజనకంగా కూడా కాదు. ఒక భారీ బడ్జెట్ సినిమా కోసం ఇవి చిన్న నంబర్లే అయినా మిక్స్డ్ టాక్ మధ్య కూడా ఈ స్థాయిలో నిలబడడం ప్రభాస్ స్టార్డమ్ ప్రభావమే అని చెప్పాలి. తెలుగు వర్షన్ ఇప్పటికీ మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్గా నిలుస్తోంది. నైజాం, సీడెడ్, ఆంధ్ర ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్లో ఫ్యాన్స్ ఇంకా థియేటర్లకు వస్తున్నారు. అయితే మల్టీప్లెక్స్ల్లో మాత్రం ఆక్యుపెన్సీ స్పష్టంగా తగ్గింది. హిందీ వర్షన్ విషయానికొస్తే మొదటి రోజు నుంచే ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో 5వ రోజుకొచ్చేసరికి చాలా చోట్ల షోలు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తర భారతంలో సినిమా మీద ఆసక్తి బాగా తగ్గిపోయినట్టు ట్రెండ్ చెబుతోంది. తమిళం, మలయాళం, కన్నడ మార్కెట్లలో కూడా 5వ రోజు నంబర్లు చాలా పరిమితంగానే ఉన్నాయి. 5వ రోజు కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం వర్కింగ్ డే ఎఫెక్ట్తో పాటు వర్డ్ ఆఫ్ మౌత్. సినిమా మీద పబ్లిక్ టాక్ పూర్తిగా నెగటివ్ కాదు, కానీ భారీగా పాజిటివ్గా కూడా లేదు. హారర్ కామెడీ జానర్లో వచ్చినప్పటికీ అందరికీ కనెక్ట్ అయ్యే స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయిందనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. అదే కారణంగా ఫ్యాన్స్ తప్ప మిగతా ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం తగ్గింది. మొత్తంగా చూస్తే 5 రోజుల్లో రాజాసాబ్ ఇండియాలో సుమారు 115 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటే రేంజ్కు చేరినట్టు అంచనా. వరల్డ్ వైడ్ గ్రాస్ కూడా భారీగానే ఉంది. కానీ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ నంబర్లు సరిపోతాయా అనే ప్రశ్న ట్రేడ్లో వినిపిస్తోంది. మొదటి వీకెండ్లో ఊపు కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ 4-5 రోజులకే డ్రాప్ రావడంతో లాంగ్ రన్ మీద అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇంకా గేమ్ పూర్తిగా అయిపోలేదు. సంక్రాంతి వీక్ కొనసాగుతుండటం వల్ల వీకెండ్ వస్తే మళ్లీ కొంత పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 6-7 రోజులు శని ఆదివారాలైతే ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేకర్స్ కొత్తగా కొన్ని సన్నివేశాలు జోడించడం, ఎడిటింగ్ మార్చడం వంటి ప్రయత్నాలు చేయడం కూడా కొంతవరకు ఆసక్తిని పెంచే అవకాశం ఉంది. రాజాసాబ్ 5వ రోజు కలెక్షన్స్ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. సినిమా పూర్తిగా ఫ్లాప్ అయిపోలేదు, అలాగే బ్లాక్ బస్టర్ రేంజ్లో దూసుకుపోయే స్థితిలో కూడా లేదు. ఇది పూర్తిగా ప్రేక్షకుల వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఆధారపడి నిలబడాల్సిన దశలో ఉంది. ప్రభాస్ పేరు వల్ల వచ్చిన ఓపెనింగ్ బూస్ట్ తర్వాత ఇప్పుడు అసలైన కంటెంట్ పరీక్ష మొదలైంది. రాబోయే రోజుల్లో వీకెండ్ కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయని రాజాసాబ్ లాంగ్ రన్ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.